నాకు అత్యంత ప్రియమైన దేవుని పరిశుద్ధ సంఘమా, క్రీస్తు సమాజమా, యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్ఠ నామమున మీ అందరికీ వందనాలు. లూకా సువార్త మొట్టమొదటి అధ్యాయము 68వ వచనాన్ని నేనే చదువుతున్నాను, చిత్తగించండి. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. చదవబడిన లేఖన భాగములోని అత్యంత శ్రేష్టదాయకమైన దైవ ఆశీర్వాదం మన జీవితంలో దేవుడు బలముగా కుమ్మరించును గాక. ఈ లేఖన భాగములో ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, ద గాడ్ ఆఫ్ దిస్ యూనివర్స్ కేమ్ అండ్ అపియర్డ్. దర్శనమిచ్చాడు. తన ప్రజలైన వారికి దేవుడు తన దర్శనాన్ని ఇచ్చాడు. అసలు దేవ దర్శనం అంటే అదొక ప్రచండమైన సబ్జెక్ట్. ఆ ఒక్క ముచ్చట తెలియనందుకు చాలా వీక్ అయిపోతున్నారు అందరూ. దుష్టుడైన అపవాదికి తెలుసు దర్శనం యొక్క ప్రాముఖ్యత, ప్రాశస్త్యము ఎంత ప్రచండమైందో. దాని విషయమై మన హృదయములో ఒక చులకన భావము, పలుచని భావమును కలగజేస్తాడు. దర్శనం, ఏం దర్శనం? నేను దేవ దర్శనం గురించి ఒక చిన్న పాట రాశాను. ధన్యము ధన్యము దరకిది ధన్యము, దరజేరిన దివ్య దేవ దర్శనము, దురిత మానవాళిని దూరపరచనీయక దరిజేరి సరిజేసి స్థిరపరచిన దినము దేవదర్శన దినము, దేవదర్శన దినము, దేవదర్శన దినము. ధన్యము ధన్యము ధరకిది ధన్యము. 6 పదుల వసంతాలని కారణ జన్మము, అంతే చిక్కనిది నీ వ్యక్తిత్వ మరణము, ఆది దేవతలోని విశ్వాస సోదరము. 60 వసంతాల మరి శుభదినాన ఈ పాట రాశా. ధన్యము ధన్యము ధరకిది ధన్యము. చాలామందికి దర్శనం విషయంలో రెన్యువల్ లేదు. పాతగిలిపోతున్నారు, నివర్తనము చెందిపోతున్నారు. జస్ట్ ముఖం చూస్తే అర్థమైపోతుంది. పాతగిలేవో, నూతన పరచబడ్డావో, నీ పాస్పోర్ట్ రెన్యువల్ అయిపోయింది, అది రెన్యువల్ డేట్ ఆఫ్ ఎక్స్పైర్ అయిపోతుంది, దాన్ని రెన్యూ చేయించుకోవాలి. నీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రెన్యువల్ అయిపోతుంది, దాన్ని రెన్యువల్ చేయించలేరు. ఆర్టీఓస్ పోయి రెన్యువల్ చేయించుకుంటారు, కానీ దేవుని దగ్గర మాత్రం రెన్యువల్కు ఛాన్స్ లేదు, వస్తలేరు. పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. यू नो व्हाट इज द रीज़न? आप ये जानते हैं कि उसका वजह क्या है? The reason behind not keeping the renewal is దేవుని ప్రజలలో నుండి దేవుని ప్రభావము తొలగిపోయింది. దట్ ఈస్ ద రీజన్. దేవుని పిల్లలం అనుకుంటున్నారు. చూడండి, 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఎందుకు మాట పలకగానే ఏలీ ద్వారము దగ్గర పీఠం మీద నుండి పడి వెనుకకు పడి మెర్ర విరిగి చనిపోయాడు. 11వ వచనం చూడండి. దేవుని మందసము పట్టబడెను. దట్ ఈస్ ద రీజన్.
ఏమండి, దేవుని మందసం పట్టబడ్డది. ఆ దేవుని మందసం పట్టబడ్డప్పుడు ఏలి వెనకబడి చచ్చిపోయింది ఆ మాట వినగానే. ఈ మాట విన్న తర్వాత ఏలికి ఇద్దరు కుమారులు. ఏమండి, పెద్దోని పేరు హోఫ్ని, చిన్నోని పేరు ఫినెహాసు. ఆ ఫినెహాసు కాదు, నిర్గమకాండంలో ఉన్న సంఖ్యాకాండంలో ఉన్న ఫినెహాసు కాదు, ఇవి వేరే ఫినెహాసు, యెహోవాను ఎరుగని ఫినెహాసు. హోఫ్ని ఫినెహాసుల్లో ఫినెహాసు భార్య, ఆమె నిండు గర్భవతి. వెంటనే మోకాళ్ళ మీద కృంగి ప్రసవం అయిపోయింది ఆమెకు. తన మామ చచ్చిపోయిన సంగతి, తన భర్త, తన బావగారు చచ్చిపోయిన సంగతి వినగానే మోకాళ్ళ మీద కింద పడిపోయింది. పడిపోయి ఏమైందో చూడండి దయచేసి. 21వ వచనం చదవండి. సమూయేలు 4:21-22. ఈకాబోదు, దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి చెరపట్టబడిపోయేనని ఆమె చెప్పెను. ఈకాబోదు అన్న మాటకు అర్థం ఏంటి? ప్రభావము పోయెను. ద పవర్ అండ్ ద మెజెస్టీ హ్యాస్ బీన్ వెంట్ అవుట్. परमेश्वर का जलाल निकल गया. The Shekinah and the majestic power departed from the Israelites. నీకు మాట చెప్తున్నా, నువ్వు సువార్త చెప్తలేవనంటే నీ లోపల ప్రభావం లేదు. నువ్వు ప్రార్థన చేస్తలేవంటేనే నీ లోపల ప్రభావం లేదు. నువ్వు సహవాసానికి వస్తలేవంటేనే నీ లోపల ప్రభావం లేదు. అసలు నువ్వు ప్రేమకు పలకరిస్తలేవంటే నీలో ప్రభావం లేదు. ఏమండి, నువ్వు ఆదరణకర్తగా లేవంటే నీలో ప్రభావం లేదు. నువ్వు బాధకర్తగా ఉన్నావంటే నీలో ప్రభావం లేదు. నీ అడుగులు దేవుని కోసం ముందు పడతలేవంటే నీలో ప్రభావం లేదు. దేవుని సన్నిధిని నువ్వు ఆనందించలేకపోతున్నావు అంటే నీలో ప్రభావం లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధిలో ఏదో ఆనందం అయినట్టు అని కూర్చున్నావు అంటే బాబు నీకు తెలియదు నీ సంగతి, నీకేమైందో. దేవుని సన్నిధికి వస్తే బారాహోన్ మాఫీ. ఏమండి, సంగతి చెప్పన్నా, ద్వితీయోపదేశ కాండములో ఒక ప్రచండమైన సబ్జెక్ట్ ఉంది. ఇది తెలియక చాలామంది ఆత్మీయ జీవితాలను సొంతగా విధ్వంసం చేసుకుంటున్నారు. సొంతగా, నేను అంటున్న మాట వినండి జాగ్రత్తగా, సొంతగా స్వయంకృతాపరాధం కావాలనే ఆత్మీయ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు చాలామంది విశ్వాస సమాజం. కనుక దేవుడు చెప్తున్నాడు జాగ్రత్త, ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు. ఈ ఛాన్స్ పోగొట్టుకుంటే మళ్ళీ రాదు. యూ షల్ గెట్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 3వ వచనము. ఐఎమ్ సారీ పాస్టర్ గారు, 19:3. నేను 9 అని చెప్పాను. ఒకటి, ఎవరండి ప్రతి నరహంతకుడు? మీరు చెప్పాలి. నరహంతకుడు అనే మాటకు మీరు జవాబు చెప్పకపోతే మీరు అందరూ అది దానికి ఎదిగే వస్తారు. నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే అదంతా మీ మీదకి వచ్చేస్తుంది ఆ నేరారోపణ. ఇంతకు నరహంతకులు ఎవరు? నా పాపములకు రెక్కే, ఏముందా పాట? సిలువాలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమ, విలువైనా నీ ప్రేమ
నా పాపముల కొరకే సిలువలో బలి అయినా, నా పాపముల కొరకే మరణమైన కొరకు తిరిగి లేచితి తండ్రి. ఎవరి పాపముల కోసం మరణమయ్యాడు చెప్పండి? ఎవరి పాపముల కోసం యేసయ్య శిలువలో మరణించాడు? గట్టిగా. కనుక నీ పాపములు ఎవరిని చంపినాయి? యేసును చంపిన పాప దోష శిక్ష ఎవరి మీద ఉంది? ఇప్పుడు నరహంతకుడు అంటే ఎవరు? నువ్వు నేనే. యేసును చంపాం, అసలు సంగతి ఇది. రాసి పెట్టుకోండి, పెద్ద పౌడర్ పెట్టుకొని మంచిగా తయారైపోయి దిద్దులు ఆడుకొని మంచిగా పెట్టుకున్నట్లు కూర్చున్నాం. నరహంతక సమాజము, ఆదాము పిల్లలమైన మనం మురిసిపోతున్నాం. సాగొట్టి ఏం తెలియనంటచ్చి, అరే క్యూ నజాకత్ క్యూ? इतना नजाकत करने के बावजूद भी खुदा की मोहब्बत से यीशु मसीहा धरती पे उतर आया है, उनका जलाल उतर आया है. యేసుక్రీస్తు ప్రభువును పంపాడు. ఈ నరహంతకుడు ఏమిటట చూడండి, ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను చేయవలెను. పారిపోయి వినండి వినండి, బతకాలనుకుంటే వాళ్ళకి ఒక సీక్రెట్. మనకి అందరు చదవండి, బతకాలనుకుంటే వాళ్ళు అందరూ చదవండి. నేను చచ్చిపోతా అంటున్నాను, ఇడిచిపెట్టండి, చదవకండి. బ్రతకాలన్న వాంఛతో చదివినట్టు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. జీవాత్మ నింపన్న వద్దా, లేకపోతే ఉన్న జీవం తీసేయన్నని చూస్తున్నాడు. జాగ్రత్త, ఆయనకు అప్పచెప్పిన మిమ్మల్ని. యెహోవా హస్తములో పడుట మహాభయంకరం. దేవుడు అన్నాడు, పగ తీర్చుకున్నట్టు నా పని అన్నాడు. నీకు అప్పచెప్తున్నా ప్రభువా, నువ్వు తీసుకో. తెలియదు సేవకుల సంగతి, తెలియదు మీకు ఎట్లా ఫీటింగ్ పెడతారో. మరి తిరుగు లేకుండా అయిపోతుంది పరిస్థితి. ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపంగా ఉంటుంది. చదవండి. ఒక పద్ధతి చెప్తున్నాడు. పారిపోయి బ్రతకాలనుకునే నరహంతకులకు ఒక పద్ధతి పెట్టాడు దేవుడు. ఏమిటా పద్ధతి తెలుసా? పారిపోయిన వాడు బ్రతుకుటకు దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. ఏంటంటే 3 పురములను సిద్ధం చేయమన్నాడు. 3 పురములలోకి పోయి జొచ్చి అందులో జొచ్చి బతకాలండి. ఆ పురములలోకి పోయి అందులో జొచ్చి బ్రతకాలి. 6వ వచనం చదవండి. మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలుసుకొని వాని చావగొట్టక యుండునట్లు ఆ పురములలో ఒక దాని యందు జొచ్చి. ఈ మాట వినగానే మీకు ఏం పాట జ్ఞాపకం రావాలి? మీకు యాదికి రాదు, నాకు తెలుసు. ఇంకా రెండు సంవత్సరాలు తల కింద తపస్సు చేసినా మీకు రాదు. కానీ కచ్చకాయ. నాయన్న రాగదే ఓ
యేసు తండ్రి నాయన్న రాగదే. ఈ పాట ఉందా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో? ఇచ్చాక మిది కాదు మిగులాదలపోయా మక్కువ అచ్చి వచ్చియున్నాని అంగ్రియుగములను చూచి నీ న్యాయములలో జుచ్చి నీ ప్రేమనే నీ గాయములలో జొచ్చి నీ ప్రేమను నే చూచుదు అని రాశాడు. నా అన్న రాగదే అనే పాట. నీ గాయములలో జుచ్చి నీ ప్రేమను నే చూచుదను. ఇచ్చాక మిది కాదు మిగుల దలపోయా ముచ్చట దీరదు అచ్చి వచ్చిన నాయవతారుడాని ప్రక్క గృచ్చు గాయములోపలనే జొచ్చి నీ ప్రేమ జోతో నాయన్న రాగదే. ఓ యేసు తండ్రి నాయన్న రాగదే. నా ప్రాణధనమా నా పట్టుకొమ్మ నా ముద్దు మూట నా ముక్తి బాట నాయన్న రాగదే. ఆనాటి భక్తులకు ఉన్న భావుకత ఆత్మీయ స్పర్శ ఈనాటి క్రైస్తవ సమాజానికి లేదు కాగలేదు. ఎందుకంటే ప్రభావం పోయింది. సంసోన్ లాగా విడచిమ్ముకుందని అందం అనుకుంటున్నారు, కానీ తుస్సు. ఎందుకంటే వెనక్కి వెళ్ళి వినబడింది బుస్సు. సర్పపు ఘోషను విని చెడిపోతున్నారు. గొర్రెపిల్ల స్వరానికి అలవాటు పడతలేరు. అంత బుస 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 బుసల స్వరంలోకి అలవాటు అయిపోతారు. ఇప్పుడు చెప్పండి, సర్పం మాట వింటే సర్ప సంతానమా దేవుని సంతానమా? ప్రభావము పోయిన మనల్ని దేవుడు మరొకసారి నూతనపరచడానికి జ్ఞాపకం చేస్తున్నాడు. అరే బాబు, నేను ఉన్నాను రా నాయన. ఐ am here to renew your spirituality. అవును, క్రిస్మస్ పండుగ కొత్తదా పాతదా? ఎన్నో సంవత్సరాలు చేసుకుంటున్నాం కదా, మరి ఇప్పుడు ఏం కొత్తదనం? అంటే పాతదే కానీ మళ్ళీ రెన్యూ అవుతున్నాం. ద ఫెస్టివల్ ఈజ్ వెరీ ఓల్డ్, బట్ వీఆర్ రెన్యూయింగ్. మళ్ళీ కొత్తదనం వస్తుంది. క్యారేజ్ వాడుతున్నాము, జంపు జంపు దింగాన దింగాన. ఏమండి, కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, ఆయన తన ప్రజలకు అనుదినము దర్శనమిచ్చుచున్నాడు. ద విజన్. అసలు విజన్ అంటే ఏంటో చాలామందికి ఇంకా అర్థం కాలే. పీపుల్ ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ విజన్. ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ విజన్ అండ్ మిషన్ ఈజ్ నాట్ నోన్ బై ద చర్చ్ ఆఫ్ ద లార్డ్. The great commission to the church of the Lord, that is mission. You have to proclaim the attributes and attitudes and notions of the Lord to the world. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఉన్నది, అది మిషన్. బట్ విజన్ ఈజ్ సమ్వాట్ డిఫరెంట్. విజన్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి అపోస్తలుల కార్యంలోనికి రండి.
9వ అధ్యాయము 3, 4. వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. పడి ఒక స్వరము పలుకుట వినను. అది దాని మీద చేయబెట్టండి. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలోకి రండి. అమ్మా వీలైనంత మెల్లగా చదువు తల్లి, చదువురా. దర్శనమందు వచ్చి, ఇప్పుడు దర్శనము అంటే స్వరమా రూపమా? మీరు చెప్పవలను. దర్శనము అంటేనే స్వరం. అవును, ఓఫిర్ మినిస్ట్రీస్ దర్శనం ఏంటి? ఏమండి గట్టి చెప్పండి. ఇది స్వభావ స్వరూప దర్శనమా, లేఖన స్వరమా? ఏమండి? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చుననేది ఎక్కడుంది? బైబిల్లో ఉంది. అపోస్తల కార్యం 3:1 ఉంది. ఇది దర్శనం. చాలామంది ఏమనుకుంటే దర్శనం ఇట్లా కళ్ళు వస్తున్నారు, ముంగట ఏదో రూపం కనబడంగా దర్శనం. అరే, కళ్ళు దర్శనం అనే పుస్తకం చదవండి ఒకసారి. మాయలు ఉండకండి. మీరు ఆ మాయలు ఉంటే బైబిల్ తీసుకొని రావాల్సి వస్తుంది. నేను ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, దేవుడు తన దర్శనమును తన ప్రజలకు అనుగ్రహించుచున్నాడు. ఏమండి? అనుదిన దర్శనం అది. మన మూలవాక్యం ఎక్కడ పోయింది? మూలకు పోయిందా? ఎక్కడుంది మూలవాక్యం? లూకా. మీరు ఇట్లా మెల్ల చదివితే బయటకు నూక. గట్టి చదవండి. 1వ అధ్యాయము 68వ వచనం చదవండి. గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి. ఇప్పుడు చెప్పండి, నాకు ప్రతి ఆదివారమున హెచ్చరిక వాక్యం ఎందుకు వస్తుంది? ఏదో ఒక బలహీనత నుండి విడిపించడానికే కదా. అవునా కదా? అది కూడా ఒప్పుకోరు. పేలవ క్రైస్తవ్యము. నో మ్యాజెస్టిక్ పవర్. మై డియర్ బ్రదర్, నువ్వు డల్గా ఉన్నావంటేనే ఎక్కడో సైతాన్ కాడ ఫుల్గా నిన్ను పెట్టిండు. కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, దేవుడు తన ప్రజలకు దర్శనం ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఇది చిరు దర్శనాలు. ప్రతి ఆదివారం దర్శనమిస్తున్నాడు, ప్రతి గృహకూటంలో దర్శనమిస్తున్నాడు, ప్రతి కర్మేలో దర్శనమిస్తున్నాడు, అలాగే ప్రతి సిద్ధపాటులో దర్శనమిస్తున్నాడు. పురుషులవైతే పురుషులలో దర్శనమిస్తున్నాడు, నువ్వు అయితే స్త్రీలవైతే స్త్రీలకు దర్శనమిస్తున్నాడు. అలా దేవుడు దర్శనమిస్తుండగా నువ్వు అంజాన కొడుతున్నావు, నీకు తెలుస్తలేదు. నువ్వేదో సోంబేరి అనుకుంటున్నావు, కానీ నువ్వు సోన్పాపిడి. సోన్పాపిడి అంటే ఇరిగిపోతుంది ఇట్లా. దేవుణ్ణి లైట్గా తీసుకుంటున్నావు. సత్యం అహం గంభీర అనే దేవుణ్ణి లైట్గా తీసుకుంటున్నావు నువ్వు. ఆయన దర్శనాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తే, నిర్లక్ష్యం చేస్తే, యు ఆర్ గోయింగ్ టు మిస్ అరుణోదయ దర్శనాన్ని మిస్ అవుతావు. మరియును సమాధాన సరణిలో మనమిక నడువా చీకటిలో, మరియును సమాధాన సరణిలో మరణ ఛాయలో నడిన వారికి, మరణ ఛాయలో
అరుణోదయ దర్శనమిచ్చే, అరుణోదయ దర్శనమిచ్చే, ఇశ్రాయేలీయుల దేవుడే. అది తొలి అరుణోదయం, తొలి అరుణోదయ దర్శనము. మళ్ళీ అరుణోదయ దర్శనం ఉంటుంది. మధ్య మధ్యలో చిరు అరుణోదయ దర్శనాలు ఉంటాయి. నువ్వు స్టార్టింగ్ దాన్ని బట్టి మురుసుకుంటున్నావు. ఇప్పుడు చాలామంది దూకులాడుతున్నారు, యేసు పుట్టగానే వింత, యేసు పుట్టగానే వింత. ఏమి జరిగరా? ఏం జరిగింది? యేసయ్య పుట్టిండు, కానీ యేసయ్య ఏం పుట్టించిండు నీకు? యేసయ్య ఏం పుట్టించిండు నీకు? నూతన మనసు పుట్టించాడా? ఆయనకు భయపడే మనసు పుట్టించాడా? ఆయన సన్నిధిని గౌరవించే మనసు పుట్టించాడా? లేకపోతే దేవుని అంజాన్ని కొట్టే మనసు పుట్టించిండా? ఇదైతే దేవుడు పుట్టించాడు. దేవుడు పుట్టించుతున్నవి ఎన్ని, దేవుడు పుట్టించకుండా నీలో చేరినవి ఎన్ని? ఒక్కసారి లిస్ట్ రాసుకో. ఆయనను తట్టుకునే శక్తి విశ్వంలో ఎవరికి లేదండి, అంత ప్రచండు. కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, आज हम हमारे नज़ाकत छोड़ देंगे. समझ में आ रहे? నజాకత్ అంటే ఏంటో తెలుసా? వేషాలు. నజాకత్ను వెధవేషాలు అంటారు. ఏమంటారు? ఇక చాలు, మన యాక్టింగ్ చాలు. ఇప్పటిదాకా మనం యాక్టింగ్ చేసి మస్తు అయిపోయింది. చాలా నటనలో జీవించాం. వద్దు, ఇప్పుడు నటన వద్దుగా, మనకు యథార్థంగా ఉందాం. మనం ఏమై ఉన్నామో ఆయనకు స్పష్టంగా తెలుసు. నువ్వు ఏమైనా దేవుడు తెలుసు, కానీ దేవుని దగ్గర నువ్వు ఏం కానట్టు నేను ఎందుకు వేసాం? వద్దండి. లెట్ us బి వెరీ హానెస్ట్. దేవుని సన్నిధిలో యథార్థంగా ఉందాం. దేవా, నన్ను మరలా నూతనపరచు. మన దేవుడైన ప్రభువు నిత్య నూతనుడు, నూతన పరచు దేవుడు. చూడండి దయచేసి సామెతల గ్రంథము 30వ అధ్యాయంలోకి రండి. మొదలు 30వ అధ్యాయము 4వ వచనం. దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లను మూటగా కట్టినవాడెవడు? ఏమండి, ఏం చేశాడట? దేవుని చర్యలను చూడండి. ఆకాశమును, భూమిని, నీళ్లను తను బట్టలో కట్టి చేస్తున్నాడట. ఎందుకో తెలుసా? ఆయనకు ఒక లక్షణం ఉన్నది. నీవు భూతములను నూతన పరచు దేవుడవు అనే మాట కీర్తనల గ్రంథంలో ఉంటుంది. 104వ సంకీర్తన 30వ వచనం. భూతములను అంటే, భూతం అంటే ఏమిటో తెలుసా? భౌతికత కలిగిన వాటిని. ఏమన్నా భూతలములను అనేది రాంగ్ వర్షన్. భూతములే భౌతికత ఉన్న వాటిని. భూతలం అంటే భూమి మీద ఉన్న పొర, తలము. కానీ భూతము అంటే ఏమిటో తెలుసా? ఇప్పుడు మనకు ఒక భౌతికత ఉంది. భౌతిక శరీరం ఉందా లేదా మనకు? భౌతిక శరీరం అంటే ఏంది? మాంసయుతమైనటువంటి శరీరం. బాడీని భూతము అంటారు. మరి బాడీ లేని దయ్యాలని భూతం అని ఎందుకు అంటారు? ఆలోచించారు ఎప్పుడు మీరు? దయ్యాలను కూడా ఏమంటారు? భూత ప్రేత పిశాచములు అంటారు కదా. మరి వాటికి బాడీ లేదు కదా, ఎందుకు భూతములు అన్నారంటే నీ కనబడని బాడీ ఉంది వాటికి. వాటికి ఒక దేహం ఉన్నది. ఏమండి, వాటికి ఒక దేహం ఉన్నది భూతములకు. ఆ దేహములతో తృప్తి చెందక మానవ దేహంలోనికి వస్తాయి. దేవుడు భూతములను నూతనపరుస్తున్నాడు. ఈ భూతములను నూతనపరిచే ప్రక్రియ సామెతల గ్రంథం 34లో ఉంది కదా. 34 ఏమో చూడండి.
మనలో దిగిన వాడెవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు. గాలిని తన పిడికిళ్లతో పట్టుకున్నాడట. ఎట్లా పట్టుకుంటాడండి? పట్టుకోవడానికి అవకాశం ఉందా గాలిని? కానీ దేవుడు పట్టుకోగలడు. గాలికి ఉన్న భౌతికత దేవునికి తెలుసు, నీకు తెలియదు, నాకు తెలియదు. గాలికి ఒక శరీరం ఉన్నది. అసలు పంచభూతాత్మక ప్రపంచమే నీకు అర్థం కాలే అని చెప్తున్నా కదా. ఇప్పుడు చదివిన లేఖన భాగము కీర్తన 104 ఉంది కదా, 104:30 ఉంది కదా. ఇంకా 29 చదవండి ఒకసారి. ఏవి కలతపడును? జలచరాలు. ఇదే మాటను కోట చెక్కయ్య గారు రాశారు. ఏమని తెలుసా? అల్లాడుచున్నవానాకాశములు అగుపించక నీ నగుమోమో. ఏమండి, ఒక మాట నవనాకాశములు అంటే ఎన్ని ఆకాశాలు ఉన్నాయి, అన్ని ఆకాశాలు ఏమవుతున్నాయట? అల్లాడుతున్నాయట. ఎందుకో? దేవుని నవ్వు ముఖం చూడక. నువ్వు ఎప్పుడన్నా తల అల్లాడినావా? నీకు అదెంత ఇప్పటి దినాలే తట్టడం అనుకోవాలి కథం. వేరే ముచ్చటనే లేదు నీకు. అరే ఆకాశములకున్న ఆ ఆర్ద్రత, వాటికున్న ఆ ఏమంటారు హృద్యత, వాటికున్న భావుకత సజీవులమైన మనకు లేదు. ఆ పంచభూతాత్మక ప్రపంచాన్ని చూసి ఎంతో సిగ్గుపడాలి మనం. నేనైతే అనుకుంటే ఐ డోంట్ హ్యావ్ ఎ సెన్స్. వాటికున్న సెన్స్ కూడా నాకు లేదని నేను అనుకుంటున్నా. మీరు గొప్పలు కనుక మీరు ఏమని అనుకోండి. అల్లాడుచున్నవానాకాశములు అగుపించక నీ నగుమోము. కలవరమోదుచు బలమగు దేవిని చెలిమిని గోరుచునవి. చెలిమి చాలా మంది దేవునితో కటీఫ్ అయిపోయారు. అసలు కటీఫ్ కాదు, కట్ ఆఫ్ అని విలువడం చేత కాక కటీఫ్ అట. చీ. భాష రేపిస్టులు. భాషకున్న సౌజన్యాన్ని, దానికి ఉన్న మానాన్ని భంగం చేసే దుర్మార్గపు సంస్కృతి. తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మ అనే పాట పాడుకున్నాం కదా. ఆ పాట మళ్ళీసారి. తూర్పు దిక్కు చుక్కబుట్టి మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కలు చూచి మేము వచ్చినాము, చుక్కలు చూచి మేము వచ్చినాము. పండిత శాస్త్రుల నెల్ల పిలిచినారు వారు గడిగా. పండిత శాస్త్రుల నెల్ల పూర్వ వేదములను తెరచినారు. ఇది మాడిఫై చేసారు సమజగాక. వారు నుడివినారని ఉంటుంది. ఏమని ఉంటుంది? వారు నుడివినారు. నుడువుట అంటే ఏంటో తెలుసా? చదువుట. నేను చిన్నప్పుడు నేర్చుకున్న పాట అట్లనే. ఇప్పుడు దాన్ని నుడివినారనే మాట రాక చదివినారని రాసుకున్నారు. ఇప్పుడు ఉడుగు అంటే అర్థం ఏంటి? మాటలని అర్థం. సంస్కరణకు నోచుకోవాలండి. సంస్కరణ మనం ఇష్టపడాలి. అయితే దీన్ని
పూర్వ వేదములను తెరచినారు, వారు నుడి విన్నారు అని ఉంటుంది. నుడివుట అంటే ఏమిటంటే చదువుట. ఉడుగులు అంటే మాటలు. నీకు భాష అర్థం కాకపోతే భావం అర్థం కాదు, భావం అర్థం కాకపోతే భగవంతుడు అర్థం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే కొలసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి, 2:2. ఇంగ్లీష్ బైబిల్ ఉంటే కూడా ఎవరన్నా చదవండి ప్లీజ్. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై. ఇంగ్లీష్లో ఏముంది బాబు? ఇంగ్లీష్ బైబుల్ లేదా ఎవరి దగ్గర కూడా? 2:2. That their hearts might be comforted, being knit together in love and unto all riches of the all the riches of love in the assurance of full understanding. to the acknowledgement of the mystery of God Yeah, and of the Father and of Christ. the richest understanding, the full of assurance in the richest understanding. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము అన్నాడా మాట? అంటే నీ గ్రహింపు బిచ్చపు గ్రహింపు ఉండద్దు. నీ గ్రహింపు ఎట్లుండాలా? ఐశ్వర్యవంతమైన గ్రహింపు ఉండాలి. యూ షుడ్ నో ద జీసస్ ఇన్ హైయెస్ట్ రేంజ్. ఏసే తెలుసు అంటే తెలుసు అంటే ఏసే సరి తగ్గించే దేవుడు, దగ్గు తగ్గించే దేవుడు, నడుము నొప్పి తగ్గించే దేవుడు, కడుపు నొప్పి తగ్గించే దేవుడు, తుమ్ము తగ్గించే దేవుడు. ఇదా ఏసే? బాబు ఏసయ్య నువ్వు భూతములను నూతన పరిచే దేవుడు. నువ్వు పాతపడిపోయినప్పుడు నేను కొత్తగా చేస్తాడు. హీ విల్ రిన్యూ ఈవెన్ దో యూ హ్యావ్ వెంట్ ఇన్ టు డౌన్ స్టేజ్. మట్టిలో కలిసిపోయిన అక్కడికి లేపుతాడు. అంత ప్రచండుడు ఆయన. ఆ ఏసైని పట్టుకొని మనం కోసర 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 కోసర. వెరీ సాడ్ ఆన్ పార్ట్ ఆఫ్ ద చర్చ్. ఆనంద డోలికలు అనువనువున వెలిసెను, పరమానందము పరమదించెను, ప్రభు యేసు జన్మించెను, మన ప్రభు యేసు జన్మించెను. శుభవార్త చాటెదమా, సుదినము చేసెదమా, శుభవార్త ఆనంద డోలికలు అనువనువున వెలసెను, పరమానందము పరమదించెను, మన ప్రభు యేసు జన్మించెను. గాన ప్రతిగానముతో ప్రియమాచు దేవా, శుభవార్త చాటుచు సుదినము చేసేదమా. హ్యాపీ క్రిస్మస్ టు యూ, హ్యాపీ క్రిస్మస్ టు యూ, హ్యాపీ క్రిస్మస్. ఒక మాట, అసలు హ్యాపీ క్రిస్మస్ అని ఎందుకంటారు? అది లేదు కాబట్టి. యూ డోంట్ హ్యావ్ దట్ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. అందుకే హ్యాపీ క్రిస్మస్ బ్రదర్ అంటే సంతోషంగా ఉండి బేట, ఎందుకు ముఖం మార్చుకున్నావు? ఎంజాయ్ ఇట్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుతో మమేకమై, యేసుతో సన్నిహితమై, యేసుతో సాంగత్యము, యేసు చెలిమిలో ఆనంద భరితులమవుదాం. ఆయన అన్నాడు తన ప్రజలకు దర్శనమిచ్చి. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని విమోచించెను. యేసయ్య విమోచకుడు.
విమోచన గీతములతో మనల్ని ఆవరిస్తాడని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. చూడండి, కీర్తనల గ్రంథం 36వ అధ్యాయము 32వ అధ్యాయము 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి నీతికి రావు. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను హల్లెలూయా. దేవుడు విమోచన గానములతో ఆవరిస్తాడండి. విడిపింపబడిన ప్రతిసారి ఒక విమోచన గీతము. అసలు విమోచన ప్రక్రియలో నువ్వు ఉంటే నీకు అర్థమవుతుంది. ద రిడెంప్షన్ ఆఫ్ గాడ్, ద డెలివరెన్స్ ఆఫ్ గాడ్. నా దీపమును వెలిగించు వాడవు, నా చీకటిని నా దీపమును జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా, యెహోవా నా బలమా, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. రండి ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, దేవుడు వాక్యము ద్వారా మనతో దర్శించగా మనల్ని విమోచించడానికి దర్శించాడని గ్రహించి మోకరించి ప్రభు పాదాలను ఆశ్రయిద్దాం.